అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గణపతికి నైవేద్యంగా పెట్టిన లడ్డూను దొంగలించిన ఘటన అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఈ ఘటన కాకినాడ జిల్లా తునిలో చోటు చేసుకుంది. తునిలోని బ్రహ్మాల కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని అయితే గత తెల్లవారుజామున దొండగుడు ఒక బైక్ మీద వచ్చి ఈ యొక్క లడ్డూని సుమారు 9 కేజీలు ఉన్న లడ్డూని అయితే ఎత్తుకెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూద్దాం. ఇదే వినాయకుడి దగ్గర అయితే ఈ యొక్క లడ్డూని ఈ చేతిలో పెట్టిన పరిస్థితి ఉంది. ఈ లడ్డూని అయితే ఆ యొక్క దుండగుడు అయితే కట్ చేసి దారంతో కట్టి ఉన్న లడ్డూని అయితే బ్యాగ్లో పట్టుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ యొక్క ఘటన అయితే ఈ సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయింది. అయితే ఇప్పుడు ఈ యొక్క లడ్డూని దొండగుడు పట్టుకెళ్ళడం అయితే ప్రస్తుతం ప్రధానంగా చర్చనీయాంశం అవుతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ యొక్క గణపతి ఆలయానికి సంబంధించిన కొంతమంది కమిటీ సభ్యులు అయితే మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏంటి? నా పేరు నెల్లిపూడి నాగేశ్వరరావు అండి, బ్రహ్మాల కాలనీ తుని. గత 4వ తారీఖు తెల్లవారుజాము 5 గంటలకి నేను వాకింగ్ అనేసి నేను సుమారు 6 గంటల సమయంలో నేను వాకింగ్ అనేసి బయలుదేరి చూసేసరికి గేట్ తీసి ఓపెన్ చేసి ఉంది. ఇక్కడ ఏంటి అని చూసేసరికి గణపతి చేతిలో లడ్డు లేదు. ఏంటి అనేసి ఒకసారి అందరినీ అడిగితే లడ్డు ఎవరో పట్టుకుపోయారు అనేసి మొత్తం సీసీ కెమెరాలో మేము చెక్ చేస్తే అతను 5 గంటలకు వచ్చి బైక్ మీద వచ్చి బైక్కి 3-4 సంచులు ఉన్నాయి. మొత్తం మాస్క్ కట్టేసుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు, మొత్తం షర్ట్ ఏదంటే కోట్ వేసుకున్నాడు. ఆనవాళ్ళు తెలియకుండా డైరెక్ట్గా వచ్చి ఇలా లోపలికి వస్తుంటే ఒక ఒకడు సైకిల్ మీద కుర్రాడు చూసి ఏంటంటే లోపలికి వెళ్తున్నారంటే అని అడిగితే అతను ముసలతను ఏజ్ ఎక్కువే. అడిగితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదంటే నీకు కంఠం కోసేయమంటావా అని అడిగాడు. చంపేస్తానన్నాడు. చంపేస్తానంటే ఆ కుర్రాడు వెళ్ళిపోయి దూరంగా పారిపోయి అక్కడ నిలబడి చూశాడు. అక్కడ నిలబడి చూస్తే లోపలికి వెళ్ళిపోయి ఈ బ్లేడ్ తోటి జేబులోంచి బ్లేడ్ తీసి బ్లేడ్ కాగితం కూడా పారేసి ఆ బ్లేడ్ తోటి కట్ చేసి ఆ చేతితోటి సంచిలో వేసుకొని పట్టుకెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు ఏమోని సైకిల్ మీద నువ్వు వెళ్ళిపోవాలని గట్టిగా గసిరితే సైకిల్ మీద ఫ్రంట్కి వెళ్ళిపోయాడు. అతన్ని వెంబడించడానికి అనేసి వీడు మళ్ళీ ఎవరితో చెప్తాడేమో మళ్ళీ వెంబడించుకుంటూ వెళ్ళాడు. ఆ చివరికి వెళ్ళేసరికి అక్కడి నుంచి అలా కుర్రాడు అలా వెళ్ళిపోయాడు. వీడు ఏం డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరితో చెప్పాడు ఆ ప్రసాదం చేస్తున్నారని చెప్పాడు. అంటే మామూలు ప్రసాదం ఏదో అనుకుని ఉంటారు అనుకుని ఎవరు రాలేదు. తీరా చేస్తే అందరూ వచ్చి మొత్తం కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఏంటి ఇలా జరిగింది అనేసి మొత్తం అందరూ అనుకుని దీనికి పర్యవసానం ఏంటి అనేసి ఆలోచనలో పడ్డారండి. పడి దానికి కంప్లైంట్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. అంటే చిన్నదో లడ్డే కదా అనేసి అనుకున్నారు. ఆ తర్వాత తెలిసిన కూడా ఆ కుర్రోడ్ని ఎలా బెదిరించారు, ఆ కుర్రోడు ఎలాగ చేశారు అనేసి. అది ఏదో కొద్దిగా గట్టిగా చర్య తీసుకోవాల్సిందే అనేసి మేము మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అయితే ఈ యొక్క దొండగుడైతే బెదిరించిన కుర్రోడైతే ప్రస్తుతం మనతో ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పు చిన్న, అసలు ఏం జరిగింది, నువ్వేం అడిగి అవుతున్నా? అసలు అక్కడ లడ్డు తీస్తుంటే నేను ఇలా సైకిల్ వేసుకుని తెల్లవారుజాము తిరగడం నాకు అలవాటు. మార్నింగ్ లేసి దేవుడు ఇక్కడ ఇవాళ పూజ జరిగిద్దిగా పువ్వులు కొద్దామని కవర్తో వస్తుంటే సైకిల్ మీద ఇక్కడ ఒక అతను అటు ఇటు చూసాడు. బండి మీద వచ్చాడు. ఫస్ట్ ఒక 2-3 సంచులు అలాగ ఉన్నాయి. ఉండి ఏమైంది అంకుల్ అనేసి అనుబోధికి ఇది లాగి ఆ గేట్ తీస్తున్నారు. లోపలికి వెళ్తుంటే ఏమని ఏమైంది అంకుల్ లాగుతున్నారా అనేసి అంటే జోబీలో ఉండి అది బ్లేడ్ తీసి అంటున్నాడు. నువ్వు ఎవరికన్నా చెప్పంటే బోర్ కోసెత్తానని ఇలా అంటున్నాడు. అంటుంటే నేను భయం పడి అలా యాప్ చెట్టు ఉంది కదా అక్కడ దాకా వెళ్తుంటే ఏమోని ఫాలో అయ్యాను. ఫాలో అవుతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే నన్ను పరిగెట్టాడు. నేను ఫాస్ట్ తొక్కుకొని ఆ చెట్టు కానీ చాలా తిరిగేసాను. తిరిగితే కొంచెం ముందుకెళ్ళాక ప్రసాదం తీసేస్తున్నా, లడ్డు తీసేస్తున్నా. దొంగడు అంటే అక్కడ వాళ్ళు ఎవ్వరు లెగలేదు, పడుకుని పోయి ఉన్నారు అప్పటికి. ఆ తర్వాత నేను వెళ్ళిపోతే మళ్ళీ ఒక సుట్టు వచ్చాను. ఒక సుట్టు వస్తే లడ్డూని సిజర్ ఉంటాయి కదా, సిజర్తో కట్ చేసి అది ఆ వుట్ని ఆ చైర్ కిందని పాడేసాడు. ఇక్కడ చైర్స్ ఉంటే చైర్ కిందని పాడేసి ఆ లడ్డూని సంచులు వేసుకొని బండి ఫాస్ట్ కొడుసుకుని తీసుకుపోయాడు. బండి నెంబర్ చూద్దామని లోపల వెళ్ళిపోయాడు అతను.
అంటే ఏ బండి మీద వచ్చాడు అతను, ఏ దారిలో నుంచి వచ్చాడు? రావడం అయితే ఇలాగొచ్చాడు, మళ్ళీ ఇలాగే వెళ్ళాడు. అంటే నిన్ను చంపేస్తానని బెదిరించాడా నిన్ను? ఎవరికన్నా చెప్పావంటే చంపేస్తాననేసి బ్లేడ్ తీసి ఇలా ఇలా అందం చేశాడు. ఆ కొంచెం ముందుకెళ్ళిపోయాక అక్కడ వాళ్ళందరికీ అరిసాను, లడ్డు తీసేస్తున్నా, ప్రసాదం తీసేస్తున్నా అనేసి తీసేస్తే వాళ్ళు ఎవరు రాలేదు. అతను డైరెక్ట్గా ప్రసాదం ఇక్కడ మామూలుగా వచ్చి ఏదైనా దొంగతనం చేద్దాం అనుకున్నప్పుడు హుండీ ఏదో ఉందేమో అని చూస్తారు సహజంగా. అతను గేట్ తీయడంతో డైరెక్ట్గా ప్రసాదం దగ్గరికి వెళ్ళాడు, అలా కట్ చేస్తాడు, వెంటనే తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెంటనే జరిగిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ అనమాట. అలా గేట్లో లోపలికి వచ్చాడు, ఇలా కట్ చేస్తాడు, గేట్ వేయకుండా అలాగా సంచులు వేసుకుని ఉట్టాడు పారేసాడు, పోయాడు. ఆ బండి కూడా స్టార్ట్ అవ్వలేదు, తోసుకుంటే కొంత దూరం తోసుకుంటూ వెళ్ళాడు. అంటే కంగారులో సీసీ కెమెరాలో ఇక్కడ కెమెరా ఇక్కడ అయిందండి, ఇలా వెళ్ళడం ఏమో ఇక్కడ కెమెరా ఇక్కడ ఇలా తినగానే వెళ్ళాడు. ఈ ఎదర సీతారాంపురం పందిరిలో కూడా ఈ దండలో వేసిన డబ్బుల దండలు అయ్యి పోయాడు. అది తర్వాత తెలిసిందండి. అదే ఇంకా ఎక్కడెక్కడ మరి ఏం చేశాడో తెలియదు మనం. అయితే అతను అయితే మాత్రం ఆనవాళ్ళు కట్టకుండా మాత్రం ఉన్నాడు, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. బాడీ అంతా కవరింగ్ అయిపోయేలాగా, అంటే తెలియకుండా టోపీ కట్ట పెట్టుకొని ఇలాగా ఒక మాస్క్ పెట్టుకున్నాడు. మాస్క్ పెట్టుకొని రైన్ కోట్ లాంటిది స్వెటర్ వేసుకొని వచ్చి ఇక్కడ ఇలా లడ్డు నీళ్ళు కత్తిరించేసి ఆ ఉట్టి ఇలా పాడేసి ఒక సంచి ఉన్నదనమాట, ఆ సంచులు వేసుకొని లడ్డు వెళ్ళిపోయాడు. ఆ బండి కూడా చాలాసేపు స్టార్ట్ అవ్వలేదు, కాసేపు అలా ఎదర యాప్ చెట్టు దాకా తోసుకొని కించి వెళ్ళిపోయాడు. భయం వేసిందా అతను భయం వేసింది, చంపేస్తానంటే మా ఇంటికి కట్ట వచ్చి ఏమన్నా చేసి వెళ్తారేమో అనేసి భయం వేసింది. నన్ను చాలాసేపు ఫాలో అయ్యాడు అతను, వీధులన్నీ తిరిగాడు నాతోని, తిరిగి బండి ఇక్కడే పెట్టాడు మళ్ళీని. అంటే పరిగెట్టే, కొంచెం ముసలిలాగే ఉంటాడు అతను, పరిగెట్టి ఆ ఎదరికెళ్ళి లడ్డు దొంగలించేస్తున్నారు రండి రండి అని సరితే ఎవరు రాలేదు. రాకపోతే వాళ్ళు ఏమన్నా ప్రసాదం ఏమో తీసుకుంటున్నామో అనేసి అనుకుంటారనేసి నేను ఇంకేం వెళ్ళిపోయాను మా ఇంటికి. ఇది మనం చూస్తున్నాం. ఈ యొక్క దొండగడైతే గణపతి లడ్డు మాత్రమే కాదు, అక్కడ ఆ సమయంలో చూసిన ఒక కుర్రోడిని అయితే బెదిరించిన పరిస్థితి కూడా ఉంది. తన వద్ద అయితే ఆయుధాలను కూడా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక బ్లేడ్తో అయితే ఇక్కడున్న ఒక చిన్న బాలుడిని అయితే బెదిరించి ఈ యొక్క గణపతి లడ్డూని అయితే ఎత్తుకెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే దొంగతనాల్లో సాధారణంగా మనం డబ్బులు పెట్టుకెళ్ళడం చూస్తాం, లేదంటే బంగారు వస్తువులు పట్టుకెళ్ళడం చూస్తాం, లేదంటే ఇలాంటి విగ్రహాలకి వేసున్న లేదా రూపులు కానీ లేదా అమ్మవారి ఆలయాల్లో అయితే మంగళసూత్రాలు ఇలాంటివి ఎత్తుకెళ్ళడం చూస్తాం. కానీ ఇక్కడైతే ఏకంగా గణపతికి లడ్డూగా అంటే నైవేద్యంగా పెట్టిన లడ్డూని ఇప్పుడు ఈ యొక్క దుండగుడు పట్టుకెళ్ళడం అయితే చాలా చర్చనీయాంశంగా మారింది అనే చెప్పాలి. అందులోనూ కూడా అతను మాస్క్ వేసుకోవడం, ఒక రెయిన్ కోట్ లాంటి ధరించడం, మొహం ఎవరికి కనిపించకుండా రావడం, అలాగే బండికి 2-3 సంచులు ఉన్నాయంటూ కూడా ఈ యొక్క ప్రత్యక్షంగా సూచన వారు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ దుండగుడు ఎక్కడ వాడు ఏంటి అనేది అయితే మాత్రం ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. మరి దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఈ యొక్క దుండగుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి పక్క వీధిలో ఉన్న సీతారాంపురంలో అలాగే ఇంకా ఎక్కడ ఏం చేశాడు అనేది అయితే మాత్రం ఇప్పుడు తెలియాల్సి ఉంది. దీని మీద పోలీసులు దృష్టి పెట్టి ఇలాంటి వాటిని మరలా పునరావృతం కాకుండా ఇలాంటి దుండగులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.